బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈసారి యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన వారిలో కొంతమంది పార్టిసిపెంట్ ఎంపికవుతున్నారు. ఇక వీరిలో కొందరిని జబర్దస్త్ షో నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక సీజన్ 7 హిట్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 8 కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ కంటెస్టెంట్స్ ఎంపిక స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సింగర్ మంగ్లీ, సింగర్ మోహన భోగరాజు, డాన్స్ మాస్టర్ యష్, యాంకర్ ఉదయ్ భాను, వర్ష, జబర్దస్త్ కామెడియన్ చంద్ర, వర్షిని, అలాగే యాంకర్ దీపికా పిల్లి, నటుడు భద్రం, ఇక హీరోయిన్ శాన్వి, హ్యాపీ డేస్ మూవీలో స్లాంగా గుర్తింపు పొందిన సోనియా దీప్తి, యముడికి మొగుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రీచా పనై, జీ తెలుగు సింగర్ షోతో పాపులర్ అయిన సింగర్ పార్వతి సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక జబర్దస్త్ సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు నాగార్జున గారి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 8 కి కూడా ఆయనే హోస్ట్ గా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక రీసెంట్ గా ముగిసిన సీజన్ 7 గత సీజన్స్ తో పోలిస్తే సూపర్ హిట్ అయ్యింది. ఇక ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ ఆసక్తిగా ముగిసింది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విజేతగా గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సెలబ్రిటీస్ మాత్రమే గెలుస్తారు అనే ప్రేక్షకుల భావనను తొలగించాడు. సీరియల్ యాక్టర్ అమర్దీప్ రన్నర్ అప్ అయ్యాడు. సీజన్ 8 ని అంతకు మించి ఉల్టా ఫుల్టాగా నిర్వహించాలని చూస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సెప్టెంబర్ నెలలో షో స్టార్ట్ అయ్యే ఈ షో ఈసారి మాత్రం మే నెలలో స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇక హౌస్ సెట్ తో పాటుగా కంటెస్టెంట్స్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక నాగార్జున సినిమా షూటింగ్స్ కు ఇబ్బంది రాకుండా మే నెలలో షో స్టార్ట్ చేసి ఆగస్టు నాటికి షో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టు బిగ్ బాస్ సీజన్ 8 మే నెలలో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.